నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టమంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. ట్రస్ట్ కి సంబంధం లేదని నువ్వెలా సంతకం పెడతావు? ట్రస్ట్ కి ఎలా రాజీనామా చేస్తావు? వాళ్ళేదో కుట్ర చేసి సంతకం పెట్టించుకున్నారు. సరే రోజా, ఈ ఆస్తులు, ఈ ట్రస్ట్లు, ఈ కంపెనీ, వీటన్నింటి మీద నీకెటూ ఇష్టం లేదు కదా. వీటిని ఎప్పుడో వదిలేశావు. ఇప్పుడు నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. నీ కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఆ బిడ్డ కోసమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అవును రోజా, నేను తెచ్చిన ఫైల్స్ అన్నీ చూశారు. నాతో బలవంతంగా నిత్య జగదీష్లో ఫైల్స్ తెప్పించారు. అన్నీ చూశారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఆ సంతకం ఎప్పుడు పెట్టావో, ఆ ఫైల్ ఎక్కడిదో నాకు కూడా అర్థం కావటం లేదు. అమ్మాజీ, మాటి మాటికి ట్రస్టు, ఫైళ్ళు, డాక్యుమెంట్స్ అంటావేంటి? ఇప్పుడు రోజాకి కావాల్సింది ప్రశాంతత. రోజా, ఇప్పుడు నువ్వు ఈ మనుషుల మధ్య ఉండడం అంత మంచిది కాదు. అందుకే అమ్మాజీతో పాటు నువ్వు సతన్కి వెళ్ళు. అవును రోజా, నిన్ను యమునని నేను బాగా చూసుకుంటాను. పద వెళ్దాం. నేనెక్కడికి రానమ్మాజీ, ఇక్కడే ఉంటాను. నేను ఆస్తులు మాత్రమే వదిలేశాను, నా ఆశయాన్ని వదిలేయలేదు. నా కోసమో, నా ఆస్తి కోసమో, నా వారసత్వం కోసమో నేను పోరాటం చేయలేదు. కంపెనీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. చాలా మంది జీవితాలు ఆధారపడ్డాయి. వాళ్ళందరి మంచి కోసమే పోరాడుతున్నాను. ట్రస్ట్ని వీళ్ళకి వదిలేసి వెళ్ళిపోతే పిచ్చోడి చేతిలో రాయిలా మారుతుంది. నా మాట విను రోజా, ఇక్కడుంటే వీళ్ళు నేను ఇబ్బంది పెడతారు. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా. నీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు చూసుకుందు. ఏం చేద్దామన్నా, ఏం పోరాడదామన్నా నీకు మేం అండగా ఉంటాం. లేదమ్మాజీ, నేను ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. నేను ఎలాగ ముందుకు వెళ్ళాలో కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాన్న ఆశయాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరూ కుట్ర చేస్తుంటే నేను భయపడి వెనక్కి పారిపోతే నేను రోజాని ఎలా అవుతాను? సారంగపాణి గారి కూతుర్ని ఎలా అవుతాను? నేను ఇక్కడే ఉంటాను. వీళ్ళని ఎదుర్కొంటాను. వీళ్ళ పని పడతాను. కంపెనీని మళ్ళీ దారిలో పెడతాను. అబ్బా, అది కాదు రోజా, నా మాట విను. ఈ దుర్మార్గులతో నువ్వు పడలేవు. నీకు తల్లిగా నేనున్నాను కదా. నా మాట విని అమ్మాజీతో వెళ్ళు. అమ్మా, మీరు నా మీద చూపించే ప్రేమకి చాలా సంతోషం. కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ధర్మం వైపు నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాం. అదే అధర్మం వైపు నిలబడితే ఎప్పటికైనా ఓడిపోక తప్పదు. రోజా, నేను నీ వైపే ఉన్నాను. నీకు తోడుగా ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మేడం, నేను వెళ్ళొస్తాను. రోజా, జాగ్రత్త. అమ్మా, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఈ రోజాని
సరికొత్తగా చూస్తావు. ఈ ఇంట్లో కొత్త సంసారాన్ని చూస్తావు. ఏంటి బేబీ, వెళ్ళిపోతుందనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చింది? డాడ్, తను చాలా మొండిది. అంత ఈజీగా ఎలా వెళ్తుంది? చిన్నప్పటి నుంచి అనాథగా ఆశ్రమంలో కష్టాల్లో పెరిగింది. తను ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలదు. తనది పోయేదే ఉంది. కంపెనీలో CEO, అలాగే బాలు దొరికాడు. ఇక అంత ఈజీగా పోతుందా డాడ్? మరి ఎలా బేబీ? డాడ్, కంపెనీలో నుంచి ఎలా వెళ్ళగొట్టామో ఈ ఇంట్లో నుంచి కూడా అలానే వెళ్ళగొట్టాలి. తప్పదు, నేను చూసుకుంటా. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆయన గదిలోకి. నీ గదిలో పడుకునున్నారు కదా, అక్కడికే వెళ్తున్నాను. ఏయ్, అక్కడికి ఎలా వెళ్తావు? ఆయన మావారు, అలసిపోయి పడుకున్నారు. చూడు రోజా, బాలుగారిని నేను పెళ్లి చేసుకున్నాను. తను నా ప్రాపర్టీ. బాలుగారు రాత్రంతా వద్దులే, అవన్నీ చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. తను అలసిపోయి పడుకున్నాడు, డిస్టర్బ్ చేయకు. ఏంటి, వినడానికి కొంచెం బాధగా ఉంది కదా? ఏం చేస్తాం, తప్పదు మరి. నిజం అలాంటిది. బాలుగారు ఎవరి ప్రాపర్టీయో అందరికీ తెలుసు. ఆ మాటకొస్తే ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు లీజ్కి తీసుకుంది నేను. ఈ ఇంట్లో మీరు ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేయాల్సింది నేను. ఈ ఇల్లు నాది, ఈ ప్రాపర్టీ నాది. బాలు నావాడు. అయినా మధ్యలో నువ్వెవరు? బేబీ,